ఈరోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు భారతీయ జనతా కిసాన్ మోర్చా నందిపేట మండల శాఖ ఆధ్వర్యంలో నందిపేట ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది। ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతాంగానికి 6 గ్యారంటీలు ఇస్తానని చెప్పడం జరిగింది। కానీ ఈ రోజు వరకు కూడా ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకపోవడం భారతీయ జనతా కిసాన్ మోర్చా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది। ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9న సంతకం చేస్తాం, రైతాంగానికి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది। ఈ రోజు వరకు ఆ యొక్క రుణమాఫీ చేయలేకపోయిన కనుక ఆ యొక్క రుణం అసలు వడ్డీతో సహా పూర్తి స్థాయిలో అసలు వడ్డీ 2 లక్షలతో సహా పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించాలి। అట్లాగే ఈ యొక్క రాష్ట్రంలో మే జూన్లోనే రైతు బంధు వేయాల్సిన పరిస్థితి ఉంది। కానీ ఈ రోజు వరకు జూలై గడుస్తా ఉన్న రైతాంగం వ్యవసాయ పనులు పూర్తి బిజీ ఉన్న రైతు పెట్టుబడి కోసం ఇస్తున్నటువంటి సహాయం ఈ రోజు వరకు కూడా వారి యొక్క ఖాతాలో వేయకపోవడం, రైతు కూలీలకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము రైతు కౌలుదారులకు కూడా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే ఈ రాష్ట్రంలో వెంటనే ఫసల్ బీమా యోజనని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి ఈ నిర్లక్ష్యపు ముఖ్యమంత్రి కారణంగా పెద్ద ఎత్తున రైతాంగానికి నష్టపోతా ఉన్నారు కనుక భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే నెరవేర్చాలి। లేకుంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా కిసాన్ మోర్చా నాయకులందరూ రైతు వెంబట ఉండి మీ మెడల్ వంచైనా కానీ మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పి ఈ రోజు నందిపేట ఎంఆర్ఓ ఆఫీస్ ముందు సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం। జై జవాన్, జై జవాన్, జై కిసాన్।